Beneran batu-bata. Masuk pola కొడికి వీడు బూట్లు తెచ్చుకున్నాడమ్మా బూట్లు వద్దు గుడికి బూట్లు వేసుకోకుండా వాళ్ళ గుడికి ఉత్తకాలతో వాళ్ళు ఆడ పెట్టుకోపో మూలన పెట్టుకో ఈ మూలన పెట్టుకో ఆ మూలన పెట్టుకోడన్నా నాకు ఆవితే వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. నా మర్దలు చూడండి మొత్తం మూతికల్లా ఊసిపోతుంది. దారుణంగా తినకూడదు. పారి తినందు కైకి నోట్లు వేసుకో. పోతా వస్తానత్త వచ్చానత్త ఆయన ముంగడుతున్నాడు. బాగుందే నిజంగా చెప్పు. సరే పిల్లని తీసుకో పిల్లని తీసుకో. సార్ తాత కనపడదు పా నువ్వా తాత అయినా వీళ్ళకి ఒక్కరోజు కాదు దిక్కింది కాబట్టి గుడుకు కూడా వచ్చాను తింటారులే కదా. ఏం బయట అనుకుంటే డిస్టర్బ్ చేస్తారని చెప్పి లోపల అనుకునేవా గుడి పోతాను. ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. మామూలుగా అయితే ఈరోజు సండే అనమాట. సండే మేము పుట్టాలమ్మకి వెళ్తామని మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అంటే డైలీ వెళ్ళంలేండి వెళ్ళే టైంలో వెళ్తుంటాం కానీ. సో ఈరోజు ఏంటంటే ఇంట్లో పూజ గీజ మొత్తం చేసుకుని మీరు చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం. మా పిన్ని ఏంటంటే వాళ్ళు పంట పండించారు కదా, బియ్యం వేయడానికి వచ్చింది. తొలి బియ్యం దేవుడికి దేవతకి పుట్టాలమ్మకి తొలి బియ్యం వేయడానికి గుడికి వెళ్తున్నాం. సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తే కొంచెం బాగుంటుంది కదా మనశాంతి కానీ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వీడియో అయితే మీరు చూడండి. నువ్వు మోస్తున్నావా బుట్ట పారి పారి అవు ఏమి చెప్పులు వేసుకొచ్చుకుంటుంది. నేను మేమందరం ఇంటి చెప్పులు మేమందరం ఇంటికి వేసి పెట్టినాం. చెప్పులు వేసుకో. పుట్టకు పాలు మర్చిపోయిందంట. పాలు అక్కడ ఏమైనా దొరుకుతాయి ఏమైనా తీసుకోవడానికి వెళ్తాను. ఎవరు చెప్పారు? బాగా వేసుకో. అప్పుడు ఊరు పోయినప్పుడు కనపచ్చిన వేసుకో బాగుంటుంది. ఎక్కడికైనా దూరం పోయేటప్పుడు అట్లా వేసుకోవాలి. పిల్లలు తల్లి కాబట్టి పోయేటప్పుడు అట్టటే వేసుకుంటా. ఆడ వచ్చేటప్పుడు మాత్రము మీరు పెట్టిన చీర కట్టుకొచ్చుకుంటా. మీరు పెట్టిందిలే అది కుట్టించుకోలేదు. అది కుట్టించుకోలే. బ్రహ్మంగారు మఠం పెట్టేటప్పుడు కుట్టించుకుంటా. ఇప్పుడు ఒక చీర తీసుకున్నానా, అది బ్రహ్మంగారు మఠం పోయేటప్పుడు కట్టుకుంటా. చీర కొనుక్కునే అమ్మవారు వచ్చేటప్పుడు కట్టుకుంటే ఎవరు చూస్తారని, పోయేటప్పుడు అయితే ఊళ్ళో తిరుగుతుంటాం కదా. మీరు పెట్టిన చీర అందరు చూస్తారని అప్పుడు పోయేటప్పుడు కట్టుకుందాం అనుకుంటా. పోయేటప్పుడు ఏం బాగుంటుంది. వచ్చేటప్పుడు మనం వచ్చేలా కలిసిపోతాము. పొద్దు పోయేటప్పుడు మనం 9, 10 అయింది. సురేంద్ర అయితే పెట్రోల్ కొట్టుకోవడానికి వెళ్ళాడు. మనం వచ్చేసి ఇక్కడ యాడ దొరుకుతాయి మన పాలు. నీకంటే తెలిసినందు అసమ్మా నీ జుట్టు ఎందుకు మట్టుంది అస్సలు దువ్వించుకోదు పిన్న ఏమే
బిర్యానీ కావాలంటే ఆనే కంపతాయి ఒక పాల ప్యాకెట్లు ఉన్నాయా లేవా? ఏం చూపించినది అవి కాదు బర్రె పాలు. ఇవే విజయ డైరీ, సంఘం డైరీ అని ఉంటాయి చూడండి, అట్లాంటి ప్యాకెట్లు ఉంటాయి. అట్లాంటివి లేవా? ముందుంటాయా? సో ఇక్కడైతే పాలైతే దొరకలేదు. నెక్స్ట్ ఒక పాలు ఉన్నాయా అక్క? పాల ప్యాకెట్లు ఉన్నాయా? ఉండేయండి. సో మనకి ఈ అంగడి అయితే దొరికినాయి. అప్పుడు మెట్ట మీద పెద్ద పెద్దగా అవుతున్నాయి అంగళ్ళు, చిన్నవి నీళ్ళు కారాల్లో నీళ్ళు నీళ్ళు కాడితే ఇబ్బంది లేదా? సర్లేనా తెచ్చినా పిన్ని చీర మొత్తానికైతే ఇప్పుడే ల్యాండ్ అయినాం. టికెట్ ఏం వద్దుపా, మనకు ఈరోజు ఉచిత దర్శనమే. వాడు ఉండడు లేతా, వాడు పోతంటాడు పిల్లోడు పా మామూలే. నువ్వు దాదాపు వాడికి మనం కనపచ్చేంత వరకు ముందుకు పోతాడా, మనం కనపడపోతే నీకెత్తలు ఆడుకుంటూ వచ్చాడు వాడు. పారి ఏదానికి ఏం చేస్తున్నావు సుబ్బు? చీరాలు పెడుతున్నాం, పుట్ట పెట్టాలంట దేవతకి. ఏంటంటే ఇక్కడ అట్టిన కొన్ని చీరాలాగే పెట్టకూడదు, నీళ్ళల్లో తడిపి ఆరబెట్టి ఇవ్వాలన్నారు. వాడేది ఆడుకుంటున్నాడు. అట్లా ఇదిలేరు. ఇంతకు పిండినారా కొంచెం? అసలు పిండలే. పిండరా మీరు? సుబ్బు డ్రెస్ ఎందుకు వేసుకున్నావు సుబ్బు? బైక్ లో పట్టమని నేను చీర కట్టుకుంటే ఏడబడతామని డ్రెస్ వేసుకున్నా. సో మా బగ్గి మీద ఒక బగ్గి మీద ఇదో 2 పెద్ద కోతులు. అది కాదట, ఈ కవర్ అంట పైన పెట్టుకో. దేనా పైన పెట్టు, పైన పెట్టు. బా అమ్మా పైన పెట్టుకో, కూర్చో అంటే పైన పెట్టుకొని కూర్చో. బా మనోడు దుడుతా, నీకు ఎంత పని చేస్తున్నాడో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే చీర ఆడటం అంతా అయిపోయింది. నా ఇల్లు ఇల్లు తీసుకో. అదే మొత్తం వాండా కూతుతుంది గమ్మునా. ఏ అదైతే తీసుకుంటాడు అన్నీ. దారి రారా రారా ఏముండే దీంట్లో దాదా. రేయ్ రేయ్ ఏమల్లరి చేస్తున్నావురా దాము? అయిపోయినాయి రా.
దత్తా ఇప్పుడు కూడా వేయించుకో 2 నిమిషాలు నిలబడి. కింద పడతావు. ఉండొచ్చు కదా పంపారిగా. దాము రా. దామట్రా. తీసుకుంటావు గమ్ముడు. ఇక్కడ ఏంటంటే కొబ్బరి చిప్ప కోసం తల్లి కొడుకు ఇద్దరు కొట్టాడుకుంటున్నారు. వాసు సరిపోందారు ఇంకాడికి. హలో లేరు పోందారే.